మీ ఫేవరెట్ లిరిసిస్ట్ ఎవరు? ఫేవరెట్ అంటే నాకు అందరూ ఇష్టమే, కానీ నేను వేటూరు గారి దగ్గర కొంతకాలం పనిచేశాను. నాకు అంటే గురువు గారితో సమానం. తర్వాత చంద్రబోస్ గారు అంటే ఫేవరెట్ అని కాదు, ఇప్పుడైనా సరే ఇప్పుడు ఎవరన్నా నా తర్వాత వచ్చిన కుర్రోడైనా సరే ఒక మంచి పాట రాస్తే వాడే నా గురువు. ఎందుకంటే వాడు మంచి పాట రాశాడు, అది మనకి ఇన్స్పిరేషన్ కదా. అది మన తర్వాత వచ్చిన వాళ్ళు అవని ఎవరన్నా అవనాయి, ఎవరు మంచి పాట రాసినా నాకు ఆ పాట ఆ సాహిత్యం నాకు గురువు లాంటిది అనమాట. వేటూరు గారి దగ్గర మీరు వర్క్ చేయడం అన్నది మీకు ఎలా అనిపించింది? ఏమైనా ఇన్సిడెంట్స్ మాకు షేర్ చేసుకుంటారు? మీకు అంటే వేటూరు గారి దగ్గర ఉన్నప్పుడు బాలకృష్ణ గారిది మిత్రుడు అని ఒక సినిమా రాసాం, శేఖర్ కమల గారిది లీడర్ రాణా అది రాసాం, అల్లు అర్జున్ది వరుడు అని ఒక సినిమా వచ్చింది అది రాసాం. అలా అంటే ఆయన రాస్తూ ఉంటారు, కొంచెం ఆయన చెయ్యి షివరింగ్ ఉందని చెప్పి ఆయన చెప్తుంటే నేను రాయటం అంతే. అలా రాసి దాన్ని నీట్గా రాసి ఇవ్వటం అనమాట. ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే చాలా ఫాస్ట్గా ఎలా ఆలోచించాలి, చాలా ఫాస్ట్గా ఆలోచించి ఎంత బాగా రాయొచ్చు అనేది. ఆయన హాఫ్ అన్ అవర్లో పాట రాస్తారు. లీడర్లో చితిలోనే వందే మాత్రం అనే పాట ఉంటుంది కదా, చితిలోనే సీమంతం రావణ కాష్టం అని, ఆ పాట హాఫ్ అన్ అవర్లో రాశారు ఆయన. నేను అసలు ఇంత ఫాస్ట్గా ఎలా రాయగలుగుతాను, నేను పాట రాయాలంటే ఒక 2-3 డేస్ పడుతుంది, ఈయన హాఫ్ అన్ అవర్లో ఎలా రాశాడంటే అది జ్ఞానం. అది కొంచెం గెయిన్ చేయడానికి మనకు చాలా టైం పట్టింది. నేను ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రాయలేను, ఒక 2-3 డేస్ ఒక పాట రాయాలంటే. కొన్ని మరీ అర్జెంట్ అంటే కొన్ని అయిపోతామంటే కొన్ని సెట్ అవుతాయి. అలా ఒక్కోసారి 1-2 గంటల్లో రాసిన సందర్భాలు ఉన్నాయి, 1 మంత్ రాసిన సందర్భాలు ఉన్నాయి ఒకే పాట. ఇప్పుడు మీరు ఈ రాసిన పాట మీకు ఎన్ని డేస్ పట్టింది? 3-4 డేస్. 3-4 డేస్ పట్టింది అంతే. 3-4 డేస్లో అంటే దాంట్లో ఒక 3-4 వేరియేషన్స్ ఉన్నాయి కదా సాంగ్లో. వజ్రదేహాయ అనేది ఒక వేరియేషను, ప్రళయకాల రుద్రుడెల్లే అనేది ఒక వేరియేషను, రారా అసురులే ముసురుకోగ రారా బుసలనే విసిరి వైరా రారా అహితులే అసురుకోగా, అలా అదొకటి 3. లాస్ట్లో ఒకటి ఉంది, మదము విడని మదగజం అదిరి బెదిరే ముజ్జగం గురుని గెలుచు అంబకం భరతమాత నుదుటి రాత మాచుదీమసం అని ఉంటుంది. ఇదొకటి కొంచెం అంటే అలా ఒక 4 వేరియేషన్లు తీసుకుని దాన్ని ఫ్రేమ్ చేసి చాలా మంచిగా గట్టిగా సెట్ చేసాం అనమాట. అలా